ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తేలబోతుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సెంటర్లో బోత్ ఆదిలాబాద్ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా నిర్మల్, ఖానాపూర్, మూతోల్కు సంబంధించి నిర్మల్లోని పాలిటెక్నిక్ కాలేజ్లో ఏర్పాటు చేశారు. ఇక మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లికి సంబంధించి మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్లోని ఐజా ఇంజనీరింగ్ కాలేజ్లో, ఆసిఫాబాద్, సిర్పూర్కు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎలాంటి అవాంతరాలకు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తేలబోతుంది. ఇక కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ఆదిలాబాద్ లో కౌంటింగ్ ప్రక్రియకు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? జోషి, రైట్. గుడ్ మార్నింగ్ వెన్నెల. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది అనేటటువంటిది మరికొద్ది గంటల్లో తేలనుంది. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 2 నియోజకవర్గాలు, ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, అలాగే నిర్మల్ జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాలు, నిర్మల్, ముధోలు, ఖానాపూర్ కు సంబంధించినటువంటివి నిర్మల్ జిల్లా కేంద్రంలో, అలాగే అన్ని మంచిర్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ కు సంబంధించినవి కూడా ఆయా జిల్లా కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్లు, అలాగే కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అయితే స్ట్రాంగ్ రూమ్లకు తరలించినటువంటి ఈవీఎంలన్నీ కూడా గత 2 రోజులుగా కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల భద్రతా వ్యవస్థలో అక్కడ భద్రపరిచి ఉంచడం జరిగింది. అయితే ఇంకాసేపట్లో ఆరంభం కానున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ కు అంటే ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ నేపథ్యంలో మరింత ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా 144 సెక్షన్ ఉంటుందని చెప్పి 4 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఇదివరకే వెల్లడించడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల పరిధిలో 1 కిలోమీటర్ పరిధిలో పూర్తిగా ఈ యొక్క ఆంక్షలు ఉంటాయని చెప్పి తెలపడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అవసరమైనటువంటి రీతిలో జిల్లా కేంద్రాలు అంటే కౌంటింగ్ సెంటర్లతో పాటుగా జిల్లా కేంద్రాల్లోనూ భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ముందు జాగ్రత్తగా అన్ని వైన్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు గెలుపోటములు ఎవరివి అనేటటువంటి అంశం పైన బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అంటే లోపల వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నట్లుగానైతే తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించినట్లయితే ఒక 2 చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేటటువంటి ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నట్లుగానైతే తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా పరిధిలో చూసినట్లయితే పూర్తిగా 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంది. అలాగే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్ లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సిర్పూర్ కు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే అక్కడ ట్రయాంగులర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే నిర్మల్ అలాగే ముధోల్లో ఈ 2 చోట్ల బీఆర్ఎస్ తో బీజేపీ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఖానాపూర్ కు సంబంధించినటువంటి పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ కొంత జాన్సన్ నాయక్ వెనుకబడ్డట్లుగానైతే అక్కడి జనాభిప్రాయం ప్రకారంగా తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లుగానైతే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సరళిని బట్టి తెలుస్తోంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
పరిస్థితులను కనుక చూసినట్లయితే బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ ఉన్నటువంటి ఏకైక స్థానంగా ఖానాపూర్ని పేర్కొనవచ్చు. అలాగే ఆదిలాబాద్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఆదిలాబాద్ లో పూర్తిగా నెక్ టు నెక్ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా, బీజేపీ అభ్యర్థి గెలుస్తారా అనేటటువంటి ఉత్కంఠ ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులతో పాటుగా అలాగే స్థానికుల విషయంలో కూడా కొంత ఉత్కంఠ నెలకొని ఉంది అని చెప్పవచ్చు. అయితే దాదాపుగా మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెలువడతాయని చెప్పి అధికారులు ప్రకటించినప్పటికీ కూడా ఒక 2 గంటలు ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు పూర్తిగా నిర్ధారణ జరిగిన తర్వాత ఎలక్షన్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, అక్కడి నుండి ఆమోదం లభించడం, ఇవంతా ప్రక్రియ జరిగేసరికి అని అంటే దాదాపుగా 1.5-2 గంటల వరకు వెలువడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెన్నెల జోషి, ఇప్పుడు ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎన్ని కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? తొలి రౌండ్ ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించి 4 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వెన్నెల అయితే మొదటి రౌండ్ ఫలితాలు అంటే ఇప్పుడు 8-8:30 మధ్యన కౌంటింగ్ ప్రక్రియ ఆరంభమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నట్లుగానైతే అధికారులు తెలపడం జరిగింది. ఆ రకంగా చూసినట్లయితే 9:30 గంటల లోపు మొదటి ఫలితం వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు అయితే. అయితే జోషి, ప్రధానంగా అక్కడ ఏ పార్టీ హవా నడుస్తుంది, ఏ పార్టీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి? ప్రధానంగా చూసుకున్నట్టయితే కొన్ని నియోజకవర్గాల్లో మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆదిలాబాద్ వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది జోషి? ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూస్తే, అలాగే ఓటర్ల నాడిని బట్టి చూసినట్లయితే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం నిలుపుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో చూసినట్లయితే 10 నియోజకవర్గాలు కూడా కారు పార్టీ అధీనంలో ఉండేటటువంటి పరిస్థితి. కానీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 5 వరకు కాంగ్రెస్ గెలుచుకునేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 వరకు మాత్రమే కారు పార్టీ హస్తగతం చేసుకునేటటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక మరో 2 చోట్ల బీజేపీ ఆధిక్యం ఉంటుండగా ఒక చోట మాత్రం కొంత ఇప్పటికి కూడా ఉత్కంఠభరితంగానే ఉంది సిర్పూర్ లో. అంటే అక్కడ ఉన్నటువంటి ముక్కోణ పోటీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా కోనేరు కోనప్ప వైపు మరికొంతమంది మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో వీళ్ళిద్దరి టఫ్ ఫైట్ లో మళ్ళీ బీజేపీ అభ్యర్థి హరీష్ కూడా బయటపడేటటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పుడు ఏం చెప్పనప్పటికీ కూడా మొత్తానికి చూస్తే 9 చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆధిక్యమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వెన్నెల అయితే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఇక ఫలితాలు వెల్లడించడానికే కానీ ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా? అక్కడ అల్లర్లు కానీ లేకపోతే గొడవలు ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు జోషి? వాస్తవంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండేందుకు అవసరమైనటువంటి స్థాయిలో 4 జిల్లాల పరిధిలో కూడా పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అదే కోణంలో చూసినట్లయితే 24 గంటల వరకు కూడా ఎటువంటి విజయోత్సవాలకు కూడా అనుమతి లేదు అనేటటువంటి ప్రకటన ఇదివరకే ఆయా 4 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు వెల్లడించడం జరిగింది. అదే సమయంలో మద్యం బాబుల వీరంగం ఉండొచ్చు అన్నటువంటి కోణంలో వైన్ షాపులు, అలాగే బార్ షాపులు ఇవన్నీ కూడా మూసివేయడం జరిగినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసుకుంటామనేటటువంటి కోణంలోనే పోలీసు భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. వెన్నెల రైట్ జోషి, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలబోతుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సెంటర్లో బోత్ ఆదిలాబాద్ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా నిర్మల్, ఖానాపూర్, మూతోల్కు సంబంధించి నిర్మల్లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లికి సంబంధించి మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్లోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో, ఆసిఫాబాద్, సిర్పూర్కు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరాలకు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తెలింది. ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలబోతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఆదిలాబాద్ వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఇటు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అక్కడ జాగ్రత్తపరమైన చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? అలాగే అక్కడ ఏ పార్టీ హవా ఎక్కువగా నడుస్తుంది? సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ వెన్నెల. ఇక్కడైతే మరికొద్ది గంటల్లోనే మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా పటిష్ట 3 అంచెల భద్రత మధ్య పోలీసులు పటిష్ట భద్రత మధ్య అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏవైతే మన కేంద్రాలు ఉన్నాయో 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలని విభజించారు. 4 జిల్లాలో కూడా మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆదిలాబాద్ ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల ఆసిఫాబాద్ లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే అజీజియా ఇంజనీరింగ్ కళాశాల మంచిర్యాలలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక కౌంటింగ్ ఆ కేంద్రంలో జరుగుతుంది. అలాగే ఆదిలాబాద్ విషయానికి వస్తే టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ నియోజకవర్గం, బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖానాపూర్, నిర్మల్, ముధోల్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ప్రధానంగా అయితే ఇప్పటికీ ఓట్ల లెక్కింపు అయితే మొత్తం అందరూ ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మాత్రమే ఈ యొక్క ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లాలో 2 అంటే ఆదిలాబాద్, బోత్ ఈ 2కి సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపును పక్కనే 14 టేబుల్లో ఏర్పాటు చేశారు. అలాగే మిగతా జిల్లాల్లో కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 14 టేబుల్ ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఏవైతే పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లు లెక్కించేందుకు మరో 3 టేబుళ్లు చొప్పున అదనంగా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ సర్వీస్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేయనున్నారు. ఒకవేళ సర్వీస్ ఓట్లు కనుక హాఫ్ అన్ అవర్ లో కనుక సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు కనుక హాఫ్ అన్ అవర్ లో కనుక పూర్తి కాకపోతే వీటితో సమాంతరంగా ఈవీఎంలతో సమాంతరంగా కూడా వాటి యొక్క ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా అక్కడ పటిష్టంగా ఉన్నారు. అయితే ఉదయం 8:30కి కనుక ఒకవేళ ఈ ఈవీఎంలు తెచ్చిన తర్వాత రౌండ్ కు మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 21 రౌండ్లలో, బోధుకు సంబంధించి 22 రౌండ్లలో ఈ యొక్క ప్రక్రియ పూర్తి కానుంది. ప్రతి రౌండ్ కు సంబంధించిన తర్వాత ఫలితాలు ముందుగా అక్కడ సిబ్బంది చూసుకున్న తర్వాతనే ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మొదటి రౌండ్ ఫలితం ఒక 2 గంటల సమయం పట్టేటటువంటి అవకాశం అవుతుంది. అయితే ఓవరాల్ గా తుది ఫలితం మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి డిక్లరేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక దీనికి సంబంధించింది ఏదైతే ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఇప్పటికైతే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఈ నెల అయితే సత్యనారాయణ, ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుందంటారు? అక్కడ ఆదిలాబాద్ కు సంబంధించి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గాల్లో కూడా 22 రౌండ్ల ఓట్ల లెక్కింపులో జరిగే అవకాశం ఉంది. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా 20 నుంచి 22 రౌండ్లలో
ఓట్ల లెక్కింపు పూర్తి అవకాశం ఉంది. ఒక చెన్నూరులో మాత్రం తక్కువగా 17-18 రౌండ్లోనే ఓట్ల లెక్కింపు ముగిసే అవకాశం ఉంది. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 12 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్తనపేట, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, జనగామ, పాలకుర్తి, స్టేషన్ కన్పూర్, భూపాలపల్లి, ములుగులలో కౌంటింగ్ షురూ కానుంది. ఇక తొలుత పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల అధికారులు లెక్కించనున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ పరిధిలోని వివిధ జిల్లాల్లో పరిధిలో కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు